హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. సుమారు 2 దశాబ్దాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ అందులో హేమలత లవణం పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ వరుస సినిమాలతో సందడి చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె సైలెంట్ అయింది. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా రేణు దేశాయ్ రూ. 3,500 కావాలని కోరుతూ తన ఇన్స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. అందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అయితే రేణు దేశాయ్ పోస్ట్ చేసిన 5 నిమిషాల్లోనే చాలా మంది అభిమానులు రెస్పాండ్ అయ్యి డబ్బులు కూడా పంపించారు. అయితే రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని, అందుకే అందులో డబ్బులు కావాలనే పోస్ట్ దర్శనమిచ్చిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో రేణు దేశాయ్ స్పందించింది. తన అకౌంట్ హ్యాక్ కాలేదని చెప్పిన రేణు, పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని పేర్కొంది. అందుకే వీడియో చేయలేకపోయానని తెలియజేసింది. తాను రూ. 3,500 అడగడానికి కారణం ఏంటని అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నానని తెలిపింది. నా సంపాదనలో కొంత భాగాన్ని ఎక్కువగా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నాను. నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఉన్నదంతా ఖర్చు పెడితే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.